నిర్గమకాండము 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేరనన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకుని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. మరి దేవుడు ఇక్కడ కప్పల్ని ఎందుకు అనుకున్నాడు? ఓకే, గాడ్ కెన్ డూ మెనీ థింగ్స్. అగైన్ దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. వై డిడ్ గాడ్ చూస్ దట్ పర్టిక్యులర్? చాలామంది ఏంటంటే, ఎక్కువ శాతం మంది ఐగుప్తీయుల యొక్క విశ్వాసాల మీద మరి అటాక్ చేస్తున్నారు. ఓకే, అద్భుతాలు అనేటువంటిది వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్స్, వాళ్ళ యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ మీద ఇవి దేవుడు చేశాడు అని అంటారు. సో ఇక్కడ మరి అదే నీళ్లలోంచి మరి కప్పలు వస్తాయి. మరి కొంచెము చరిత్ర చూస్తే, చరిత్రలో వాళ్ళ యొక్క చరిత్రలో కప్పల్ని చంపకూడదంట. దే కెనాట్ కిల్ ద ఫ్రాగ్స్. విశ్వాసులు ఎవరైతే త్వరగా దేవుడిని తెలుసుకున్నారో వాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నాకు తెలిసి జీవితకాలంలో త్వరగా బాల్యము నుండి దేవుడిని తెలుసుకుంటే అనుభవపూర్వకంగా ఎన్ని నేర్చుకోవచ్చు అంటే నాకు తెలిసి దేవుడు ఈ భూలోకంలో ఎవరైతే త్వరగా దేవుడిని ఎరిగారో వాళ్ళు దేవుడి నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఓకే, కానీ ఈ నేర్చుకుంటే దేవుడు దిస్ ఈజ్ ఎ టైం మేబీ ఆయనతో యుగయుగములో ఉండడానికి గల ఇదొక ప్రణాళిక. సో తల్లిదండ్రులు పిల్లల విషయమై గుర్తుండాలి. కేవలం ఎడ్యుకేషన్, అబ్బాయి సెటిల్ అయిపోయాడా? నో, ఇదొక ట్రైనింగ్ పీరియడ్. ఇదొక తర్వాత నిత్యము దేవునితో యుగయుగములు జీవించడానికి గాడ్ ఈజ్ ట్రైనింగ్ యూ. ఓకే, దేవుని హృదయాన్ని పరీక్షిస్తున్నాడేమో. గాడ్ ఈజ్ ట్రైనింగ్ యూ. ఓకే, గాడ్ ఈజ్ మేబీ నువ్వు దాన్ని ఒక శత్రువులాగా, దాన్ని ఒక వ్యతిరేకతలాగా చూస్తే వేరుగా ఉంటుంది. కానీ ఒక రకంగా ఏంటి ప్రభువా, వై దిస్, ఎందుకు నేను వీటి గుండా వెళ్ళాలా? ఏదైనా ప్రణాళిక ఉందా? అందుకే బైబిల్లో ఉంది, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాళ్ళంట దేవుని అడగాలంట, ఏంటి అన్నీని. దెన్ గాడ్ కెన్ టెల్ యూ దిస్ కుడ్ బి ద ట్రైనింగ్. యోసేపు ఎలా వెళ్ళాడు? ఒకటి తర్వాత. ఒకవేళ అది ట్రైనింగ్ అని మనకి తెలియలేదనుకోండి, ఒకవేళ అది ట్రైనింగ్ అని తెలియకపోతే చాలా కష్టం. ప్రతి విషయంలో యూ క్యాన్ టాక్, నేను దీని నుంచి నేర్చుకోవాలా, ఇది శోధన, ఇది నన్ను బలపరచడానిక, నా అంతరంగంలో బయటికి తీయడానిక, దిస్ ఈజ్ ఎ ట్రైనింగ్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఎ టెంపరరీ. ఈ భూలోకం అనేది టెంపరరీ ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే. ఓకే, ఒక్కొక్కసారి నీ బ్లెస్సింగ్ కూడా పర్పస్ ఉంటుంది. నీ ఆశీర్వాదానికి కూడా నీకు ప్రణాళిక లేదనుకోండి, నువ్వు ప్రాబ్లంలో పడతావు. యువర్ బ్లెస్సింగ్ హ్యాస్ ఎ పర్పస్. అందుకనే ఇన్ని అద్భుతాలు ఎందుకు, ఇలా స్టెప్ బై స్టెప్ ఎవ్రీ థింగ్ హ్యాస్ ఎ పర్పస్. లేకపోతే మనకు అర్థం కాదు. ఇప్పుడు నాకు ఇంకా ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు, ఆలస్యం, నాకే ఎందుకు ఇలా జరగాల, నాకే ఎందుకు. నో, దెర్ ఈజ్ ఎ పర్పస్ అండ్ ఎ ప్లాన్. లేదనుకో ఏం జరుగుతుందో తెలుసా? మనం ఇతరులతో పోల్చుకుంటాం. మొదటగా వాళ్ళకి నది అనేది ఒక మంచి విశ్వాసం వాళ్ళకి, తర్వాత కప్ అనేది ఒక విశ్వాసం, దాన్ని చంపకూడదు కాబట్టి పెరిగిపోయి. చూద్దాం, లెట్ us see now ఏం జరిగిందో. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేసిరి. రైట్, ఇప్పుడు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదకి కప్పలను రాజేసిరి. ఇదంతా వేరే ప్రపంచమా? వీళ్ళు శకునగాండ్రా? వాళ్ళ శక్తి మంత్రమా? ఆ శక్తి ఒరిజినల్గా ఎవరిది? ఆ శకునగాండ్రు వాడే మంత్రశక్తి ఎవరిది? దేవునిది. శకునగాండ్రు ఎవరు? వాళ్ళు దేవుని ప్రజలే. చూడండి, విక్కెడ్ అంటారు. విక్ మీరు చూస్తే కొవ్వొత్తులో దీపాన్ని తిప్పు లోపల మీరు చిన్న చిన్న దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఓకే,
పాతకాలంలో కొంతమంది మరి దీపాలు అందులో దాన్ని తిప్పి కొన్ని దారాలు తిప్పి అలా పెడతారనమాట. వికెడ్ అంటే ట్విస్టింగ్ అనమాట, వంకర, ట్విస్టెడ్ ద నేచర్. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు మానవుని పోలికలో చేయబడ్డారు. అయితే వీళ్ళ బుద్ధి మారిపోవడంతో వీళ్ళని ఏమన్నారు, సకునగాండ్రు అన్నారు. వీళ్ళకి ఇచ్చేటువంటి శక్తి దేవుడిది, దాన్ని వాళ్ళు దేనికోసం వాడుతున్నారు, పేరు కోసం, మంచి పేరు కోసం వాడచ్చు. అందుకనే ప్రతి ఒక్క వరానికి దేవుడిచ్చి ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రభువా ఈ ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాం, ఈ బాధ ఎందుకు, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్. ఒకవేళ అది శిక్షాఫలం వచ్చినా కరెక్టే, రాని శిక్ష. ఆ తర్వాత యోబులాగా అలాగే గట్టిగా పట్టుకుంటే దేవుడు 2 అంతలు ఇచ్చాడు యోబుని. అందరికంటే ఎక్కువ బైబిల్లో 4 తరాల పిల్లల్ని చూసేటంత ధన్యత ఇచ్చాడు ఆ యుగంలో. సో వికెడ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ట్విస్టెడ్ నేచర్, యూ నీడ్ టు బి కేర్ఫుల్ విత్. లెట్స్ స్టడీ. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదను అనెను. ఇక్కడ చూస్తే కొంచెం సెట్ అయినట్టు కనపడుతుంది కదా. ఫస్ట్ టైం ఫరో ముందైతే యెహోవా ఎవరు అన్నాడు. ఓకే, 2 అద్భుతాలు చేసిన తర్వాత, నీరు రక్తంగా మారిన తర్వాత వీళ్ళు కూడా చేశారు. కొంచెం ఇగో ఎక్కడో కొంచెం మైనస్లోంచి జీరోకి వచ్చాడు. ఇక్కడ జీరోలోంచి మళ్ళా మీరు వేడుకోండి. వీళ్ళ అద్భుతాలు బాధను పెంచాయి తప్పితే బాధను తగ్గించలే కదా. మళ్ళీ ఫరో వాళ్ళని పిలిచి, బాబు ఈ కప్పల్ని మీరు మళ్ళా వెనక్కి పంపించేయగలరా, పంపించలేము. చంపొచ్చా, మరి ఆ పద్ధతుల్లో వారు చంపకూడదు. ఏమో మరి 1-2 ఎన్ని చంపుతారు, కొన్ని అడుగుంటాడు వాళ్ళని. లేదు ఫరో, మేము దాన్ని వెనక్కి మార్చలేము, నీళ్ళలోకి వాటిని తగ్గించలేము, వాటిని మాయం చేయలేము, మేమేం చేయలేము. సరే, అప్పుడు ట్రైల్ వేస్తారన్నమాట. దెన్ ఈ విల్ టాక్ టు మోసెస్ అని అంటాడు. చూడండి ఒకసారి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనడి. అంతకుముందు అయితే గర్వముతో మాట్లాడినటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయనను ఇప్పుడు వేడుకొనుడి అంటున్నాడు. అంటే ఎంతమంది అతనిలో మార్పు చూస్తున్నారు? యు ఆర్ సీయింగ్ ఎ చేంజ్ ఇన్ హిజ్ హార్ట్. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదను అనెను. అప్పుడు పోనిస్తాను అంటున్నాడు. అంటే ఏంటి? ఇతను బుద్ధి మంచిది కాదు. పోనిస్తాడా నిజంగా? బాధ అంతా ఎక్కువైపోయింది. చూద్దాం ఏం జరిగిందో. 9. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలనో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనెను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి నీ ఇంట్లలో నుండి నీ సేవకుల యొద్ద నుండి నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును, అవి ఏటిలోనే ఉండును అనెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా, యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను. జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనం కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. అంటే ఇక్కడ ఇన్ని అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడంటే దానివల్ల స్టెప్ బై స్టెప్ కఠిన హృదయాలను దేవుడు మారుస్తున్నాడు కదా. అనేక మంది ఓ రకంగా ఫరోకు కూడా అవకాశం ఉందా లేదా మారే అవకాశం? ఈవెన్ ఫరో హ్యాస్ అన్ ఆపర్చునిటీ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్. అలాగే మన జీవితంలో జరిగే ప్రతిదీ మనకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. ఇట్స్ ఎ ట్రైనింగ్ పీరియడ్. వెదర్ యు ఆర్ 10, 20, 30, 40, 50, 60, ఎవ్రీథింగ్ ఈజ్ టు టీచర్స్. చూడండి కరెక్ట్గా లైఫ్ ఎందుకు స్పాన్ పెట్టాడు చూడండి. స్కూల్లో టైం ఉంటుంది, ఓకే 12 years, ఓకే మీరు 12 వరకు కాలేజ్, తర్వాత గ్రాడ్యుయేషన్, తర్వాత పీజీ ట్రైనింగ్, ఆ తర్వాత జాబ్.
లెట్స్ గో టు వర్స్ 10, 10వ వచనంకి వెళ్దాం. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లును నీ మాట చొప్పున జరుగును. అంటే ఇక్కడ ఈ అద్భుతాలు ఈయన ఎందుకు చేస్తున్నాడు? నువ్వు ఎలాగైనా ఈ దేవుడి వంటి వారు ఎవరునూ లేరని తెలుసుకోవాలి కదా. అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి ఎంత ప్రాముఖ్యతో. ఒకవేళ దేవుణ్ణి తెలుసుకోవాలి అని ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాడో మనం ఇక్కడ చూసినట్లయితే, ఇంతకుముందు ఇలా సువార్త ప్రకటించడం ఎక్కడా చూడలేదు మనం. మొదటిసారిగా ఇక్కడ మారు మనసు కలిగి చేయాలని కూడా ఇక్కడ మోషేను వాడుకుంటున్నాడు దేవుడు. ఎలాగా అంటే అద్భుతాలను దేవుడు ఉపయోగిస్తున్నాడు. వారు చేసే అద్భుతాలు కంటే ఇంకా కొంచెము డిఫరెంట్ ఎడ్జ్. వాళ్ళు కేవలము కప్పలు రప్పించగలరు, అక్కడి నుంచి తీసేయగలము, ఆపేయగలము. వీ క్యాన్ స్టాప్ డిస్ట్రాక్షన్స్, వీ క్యాన్ స్టాప్ పెయిన్, ఇలా కూడా చేయగలము. ఇక్కడ తేడా, ఇక్కడ ఈ దేవుని తెలుసుకుంటామంట. అంటే సాధారణమైన కష్టాలు, బాధలు ఏవైనా సరే ఎప్పుడైనా అద్భుత రీతిగా విడుదల వస్తుంది అంటే అక్కడ దేవుని తెలుసుకుంటారు. ఏ సూపర్ న్యాచురల్ డెలివరెన్స్, అది ఆశీర్వాదం అవ్వచ్చు, స్వస్థత అవ్వచ్చు, ఏదైనా ఒక విడిపించేటువంటి అద్భుతము నీ జీవితంలో జరుగుతుంది అంటే అక్కడ నువ్వు దేవుని తెలుసుకునే అవకాశం ఉంది. అందుకే నువ్వు ఎప్పుడైనా ప్రభువా ఏదైనా చెయ్యని అడగాల. సాధారణంగా ప్రార్థనని నమ్మకార్థంగా మనం వాడతాం. ఒక్కొక్కసారి ప్రేయర్ ఈజ్ ఫర్ ద హైలీ ఇంపాసిబుల్ ఆల్సో. పూర్తిగా అసాధ్యమైనదా, దానికి కూడా మనం ప్రార్థన వాడచ్చు. అసలు ఆ కొండలు మళ్ళా రాకుండా కూడా ప్రార్థన వాడచ్చు. ఇంత పెద్ద కొండను గెంటేయడానికి కూడా మనము ప్రార్థన వాడచ్చు. ప్రేయర్ ఈజ్ టు యూజ్ ద హైలీ ఇంపాసిబుల్, అంటే అసాధ్యమైన విడుదల, అసాధారణమైన విడుదలకు కూడా. అందుకే భూలోకంలో ఇన్ని కష్టాలు, ఇన్ని రోగాలు, ఇన్ని బాధలు. ఎందుకంటే విశ్వాసులకు ఆయన నామాన్ని ఇచ్చి అంటారు కదా, నా నామము తెలుసుకుంటారు. యెహోవా నామమున ప్రార్థన చేయగా ఏ డెలివరెన్స్ విల్ ఇంట్రడ్యూస్ ద డివైన్ బీయింగ్. దైవత్వాన్ని ఇంట్రడ్యూస్ చేసేది విడిపించేటువంటిది. చూసారా, విడుదల. ఇక్కడ నువ్వు తెలుసుకుంటా, మీ వాళ్ళు అది చేశారా, దేవుడు తెలుసు వాళ్ళు కూడా చేస్తారని. ఓకే, కానీ ఇక్కడ దేవుడు వాళ్ళని విడిపించేశాడు. ఇక్కడ దేవుడిని తెలుసుకుంటున్నారు. బికాజ్ ఇక్కడ నన్ను తెలుసుకుంటామంటున్నాడు. ఇట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ దట్ యు విల్ నో మీ, ఐ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ దెమ్. చూద్దాం కంటిన్యూగా ఇంకొక వచనం చూద్దాం, 14. జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఏమైంది? అవన్నీ ఆగిపోయాయంట, కప్పలన్నీ ఆగిపోయాయి, కొన్ని చనిపోయాయి, నీళ్ళు అక్కడే ఉన్నాయి. ఎప్పుడైతే కప్పలు చనిపోయి అమ్మయ్య బాగుంది అన్నాడు ఫరో, అనుకున్నాడు ఆ వదిలే ఇంక పంపించిన అనుకోండి, హృదయం కఠినమైపోయింది. అంటే కష్టం వచ్చినప్పుడల్లా హృదయం సున్నితం అవుతుంది, కష్టం పోయినప్పుడల్లా హృదయం మళ్ళీ కఠినమైపోతుంది. నరుడు హృదయం చూసారా, ఇది ఫరో హృదయమే కాదు, అన్ని హృదయాలకే ఉంటుంది ఇది. మరి ఫరో ఎందుకు మారలే? మనం చూస్తే కొన్ని మారని హృదయాలు కూడా ఉంటాయి. మరి ఫరో చెడ్డోడు కూడా కాదు కదా, పశ్చాత్తాపడుతున్నాడు ప్రతిసారి కష్టం ఎక్కువైపోయినప్పుడల్లా మోసే దేవుడిని వేడుకో, నీ దేవాతి దేవుడికి ప్రార్థించు అంటున్నాడు. మళ్ళీ కష్టపోయినప్పుడల్లా మళ్ళీ నేను పంపను అంటున్నాడు. మనం చూస్తే పశ్చాత్తాపం అని చాలామంది పశ్చాత్తాపడ్డారు. ఇక్కడ ఫరో పశ్చాత్తాపడుతున్నాడు అనేక సార్లు. ఇప్పుడు నేను చూస్తే ప్రతి అద్భుతానికి పశ్చాత్తాపడతాడు. He keeps repenting. Their repentance did not profit them. So something to learn about repentance at a deeper level. అలాగని దావీదు మరి పశ్చాత్తాపడ్డాడు. అతని పశ్చాత్తాపం అతనికి ఉపయోగం వచ్చింది. శిష్యుల పశ్చాత్తాపం మరి వారికి ఉపయోగపడ్డది. కొంతమంది పశ్చాత్తాపం వారికి ఉపయోగపడుతుంది, కొంతమంది పశ్చాత్తాపం ఉపయోగపడలే. మే వి ఫాల్ ఇన్ టు డేవిడ్స్ కైండ్ ఆఫ్ విచ్ ఇస్ రియల్ ట్రూ. అంటే మళ్ళా చేయకుండా ఇంకా ఎదిగి మాటికి ఫరోలాగా అయింది అనుకోండి, డేంజరస్. ఇక్కడ ఫరో మనం ఈ సెకండ్ టైంలో కూడా ఇలాగే చూస్తున్నాం. ఎప్పుడైతే కప్పలను వెళ్ళిపోయాయో హృదయం కట్టిపరుచుకొని నేను పోనీయను అనేసాడు. సీ దిస్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్. లెట్స్ రీడ్. వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టెను. 15. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. అప్పుడు బాగా ప్రేయర్ చేస్తారు, ఫాస్టింగ్లు చేస్తారు, దేవుడికి ఇస్తారు, గుడికి వస్తారు, వాక్యం అన్ని బాగున్నప్పుడు మళ్ళీ కష్టం వచ్చినప్పుడు దేవా అప్పుడే ప్రేయర్ చేయడం, అప్పుడే ఫాస్టింగ్లు చేయడం. సంబడి ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దేర్ స్పిరిచువల్ హ్యాబిట్స్. అందుకే నేను ప్రార్థన అని ఇంపార్టెన్స్ మీకు అన్నీ చెప్పాను, ప్రార్థన కానీ అలవాట్లని చెప్పాను, గుర్తుందా?
అలవాటు, గుడికి వెళ్ళే అలవాటు, ప్రార్థించే అలవాటు, నీకు ప్రార్థించకపోయినా ఫీలింగ్ లేకపోయినా నీకు అలవాటు, హ్యాబిట్స్. ఒక్కొక్కసారి నీకు చేయబుద్ధి కాదు, బాధ ఉంటుంది, కానీ అలవాటు, హ్యాబిట్స్. ఏ ప్రేయర్ హ్యాబిట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ప్రేయర్. ఎందుకు? ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, మంచిదే, కానీ అలవాటు చేసుకోవడం వల్ల నీ ప్రార్థన స్థిరమవుతుంది, ప్రార్థనా జీవితము స్థిరపడుతుంది. అందుకే అంటాడు పిల్లలకు అలవాటు చేయండి చిన్నప్పుడే. అలవాటు, హ్యాబిట్స్ ఆఫ్ బైబిల్ స్టడీ అండ్ ప్రేయర్ లైఫ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ బాగున్నా కూడా అలవాటు అయిపోతుంది మనకి, అంతా బ్లెస్ అయినా అలవాటు అయిపోతుంది, ప్రార్థించే అలవాటు, చదివే అలవాటు, అప్పుడు అది కంటిన్యూ అవుతుంది అనమాట. దెన్ యువర్ బ్లెస్సింగ్ విల్ కంటిన్యూ, యువర్ జాయ్ విల్ కంటిన్యూ. అప్పుడు మన ఆనందము స్థిరంగా ఉంటుంది. చూడండి, యేసయ్య అలవాటు చప్పున ఆయన ఆదివారం గుడికి వెళ్తున్నాడు, అవునా? అదే రీతిగా మనం చూస్తే పౌలు కూడా అలవాటు చప్పున పౌలు కూడా ఆదివారం వస్తే ఎక్కడో చోట మరి అతను మందిరానికి వెళ్తున్నాడంట. ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థించడం అలవాటు, ఆ వాక్యం చదవడం అలవాటు. సరే, దీస్ ఆర్ ద హ్యాబిట్స్. చూద్దాం, చదువమ్మా మళ్ళీ, కంటిన్యూ 16. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలు ఒగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లా చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా, ఇక్కడ చూసారా 18లో బ్రేక్ త్రూ వచ్చేసింది. అలాగా అరే అవి మంత్రశక్తి, అవన్నీ చేతబడి శక్తులు, అద్భుతాలు లేవు అని చెప్పే బదులు కంటిన్యూ చేస్తే అది ఆగిపోయిందా లేదా? ఇంకా వాళ్ళు చేయలేకపోయారు. చూడండి, పాము, కర్రను పాము చేశారు, ఆ తర్వాత మరి చేతిని ఇక్కడ కుష్టిగా ఎలా చేసి మళ్ళా చేశారు, అదే అక్కడ చేయగలిగారు. నీటిని రక్తంగా మార్చారు, కప్పలు. ఐదో అద్భుతం వచ్చేటప్పటికి మనం బ్రేక్ పట్టడం చూస్తున్నాం. చేయలేకపోయారా? యు సీ దట్ నా. ఈరోజు వాక్యం వింటున్న వారు వస్తే అధిక శక్తి పొందుకొందురుగాక. దట్స్ హౌ యు గ్రో. ఇక్కడ ఆగిపోయింది చూసారా? అంటే దేవుడు ఆపేమన్నాడా? వాడు చేస్తున్నారా, అయితే వద్దు ప్రభు నేను చేయను. నో, గో, డూ ఇట్ అగైన్. అలా చేస్తూ ఉంటే ఒక స్టేజ్లో యు సీ దట్. అందుకే అంటాడు శత్రువు బలం మీద మీకు ఎక్కువ బలం ఇస్తాను అంటున్నాడు ఆయన. ఫోకస్ అంటాడు. ఎందుకు? ఇది ప్రార్థన ద్వారా తప్ప. అంటే ఏంటి? వై ప్రేయర్, వై ఫాస్టింగ్? దట్ ఇంక్రీజెస్ యువర్ ఫోకస్. ప్రేయర్ ఏం చేస్తుంది? నీ ఫోకస్ని పెంచుతుంది. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? ఇంకా తీవ్రంగా నీ ఫోకస్ని పెంచుతుంది. ఫోకస్ ఉన్నప్పుడు యూ క్యాన్ డూ మెనీ థింగ్స్, యూ క్యాన్ ట్యాప్ మెనీ థింగ్స్. అందుకే ఎవ్రీథింగ్ హ్యాస్ అ పర్పస్. If you are beautiful, there's a purpose, like Esther. Okay? Esther's beauty has a purpose. If you are healthy, it's a purpose. There's a purpose. If you are wealthy, there's a purpose. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు చదువుకున్నావా? You got a purpose. You are educated, it has a purpose. Otherwise, you abuse your beauty. ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది. హన్నా సెకండ్ టైం పెళ్లి చేసుకోవచ్చు, అలా ఉండిపోయింది పర్పస్. యేసయ్యను ఎత్తుకుంది. షీ ప్రొఫెసైడ్ ఓవర్ జీసస్. నీ మంచిదానికి, నీ కలిగిన బాధకి, నీ కలిగిన నష్టానికి, నీ చెడ్డదానికి అది పోతే మంచి, లేకపోతే దానిలో పర్పస్ ఉంది. పౌల్ సెడ్, when I'm weak, I'm strong because I'm relying on the power. ఎప్పుడైనా వీక్నెస్ వస్తే పౌలు ఆనందపడుతున్నాడంట. Let's read. 18వ వచనం. శకునగాండ్రు కూడా పేలను పుట్టింపవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు. శకునగాండ్రు చెప్పేశారు ఇది దైవశక్తి. అంటే దేవుడు స్టెప్ బై స్టెప్ ఎందుకు చేస్తాడు? ఎంతమందికి అర్థమైంది? ఈజ్ నాట్ వేస్టింగ్ దిస్ టైం. ఒకేసారి చేసేయచ్చు కదా. ఇట్ హ్యాస్ ఎ పర్పస్. ఏదో ఒక గ్లోరీ వచ్చింది. ఎవ్రీబడి ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఏదో ఒక గ్లోరీ వచ్చి దాన్ని రీప్లేస్ చేస్తుంది. వీక్నెస్ ఇన్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్కి ఒక పర్పస్ ఉంటుంది. నీకు డబ్బు ఉందా? పర్పస్. ఇఫ్ యూఆర్ బ్యూటిఫుల్, పర్పస్. ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్, పర్పస్. యు ఆర్ వీక్, దేర్ ఇస్ ఎ పర్పస్. ఏంటో పర్పస్? దేవుడు చెప్తాడు, గెట్ మై స్ట్రెంగ్త్ అండ్ బికమ్ స్ట్రాంగ్.
Now you become a testimony and a prophet to weak people. అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తావు, నేను బలహీనుణ్ణి, ఇప్పుడు నా బలం పొందుకున్నా. యూ బికమ్ బై బికమింగ్ వీక్ యు ఆర్ ఎ లీడర్, లీడింగ్ మెనీ వీక్ పీపుల్ టు స్ట్రాంగ్. అనేకులు ఆశీర్వదించబడి గాక. మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ బ్లెస్డ్. ఈరోజు మీరందరూ మీ బలహీనతకి, మీ బలానికి, మీకున్నదానికి, లేనిదానికి దేవుని చిత్తాన్ని తెలుసుకుందురు గాక. మే యు నో ద పర్పస్ ఆఫ్ యువర్ వీక్నెస్, యువర్ పెయిన్, యువర్ డిలే. చూడండి, ధనవంతుడు ఆ ధనాన్ని సరెండర్ చేశాడా? చేయలే. అబ్రహాం చేయగలడా? చేయగలడు. ఇస్సాకు చేయగలడు, యాకోబు చేయగలడు. ధనవంతుడు చేయలే. అన్నీ పోగొట్టుకున్నావా? ఏంటి ప్రభువా, అయినా నేను అలాగే ఉంటాను, నేను దేవుని చెప్పించని ఆ యొక్క బిళ్ళ పెంకులతో ఇలా గోక్కుంటున్నాడు యోబు. దేవుడు చెప్పాడు, ఆయన చూడు, కొంచెం నేర్పించాలా. అన్నీ తిరిగి 2 రెట్లు ఇచ్చేశాడు, 4 తరాలు. సో యువర్ పెయిన్, యువర్ లాస్, సంబడీస్ డెత్ హ్యాస్ ఎ పర్పస్. నువ్వు కోల్పోయినవి, పోగొట్టుకున్నవి, బాగా ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉంది. నీ తర్వాత వాళ్ళకి తరాలకు మార్గదర్శనము. ఎందుకంటే దేవుడు జగత్పునాది వేగమునుపు గొర్రెపిల్లను వధించాడు. దట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. ద పవర్ఫుల్ ల్యాంప్ వాస్ స్లెయిన్. లెట్స్ కంటిన్యూ. 19. శకునకండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. అంటే ఫరో కూడా మారు మనసు పొందే అవకాశం ఉంది. చదువుదాం. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతని చూచి, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికిని, నీ సేవకుల మీదికిని, నీ ప్రజల మీదికిని, నీ ఇండ్లలోనికిని ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను. చూసారా 22. అంటే బాధ అనేది ఇంతకు ముందేమో ఈ దేవుని తెలుసుకున్నట్టు కప్పలు ఆగిపోవడం, అంటే బాధ ఆగిపోవడం దైవత్వం. బాధ రాకుండా ఉండడం ఇంకొక రకమైన దైవత్వం. ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ ద డివినిటీ. ఒక చోట ఏంటి, వచ్చిన శ్రమను మళ్ళీ వెనక్కి, ఆ శ్రమ ఇంక ముందుకెళ్ళకుండా అక్కడితో ఆగిపోవడం. ఆ కప్పలు మళ్ళీ నీటిలోనే ఉన్నాయి, రాకూడదు, ఉన్నాయి, చచ్చిపోవాలి. రైట్, దట్స్ ఎ డెలివరెన్స్. ఇంకొకటి, అక్కడ అసలు శ్రమే రాదు, అక్కడ అదొక విధమైనటువంటి విడుదల. దైవత్వము ఈరోజు అనేకులకు ఆయన నామమును దానికి ఉపయోగించాలి. ఇప్పుడు దేనికి? వచ్చే శ్రమను ఆపడానికి. కొన్ని శ్రమలు రాకుండా కూడా, అలాగని శ్రమలు రాకుండా ఉంటాయా? కాదు. కానీ దేవుడి నామాన్ని ఇలా తెలుసుకుంటారంట. నీవు దేవుని నామాన్ని నువ్వు తెలుసుకుని ఇతరులకి నువ్వు తెలియపరచాలి అంటే ఈ అనుభవం నీకు కలుగును గాక. ఆయన నామం యొక్క సామర్థ్యం. వాట్ కెన్ యూ డూ ఇన్ హిస్ నేమ్? ఆయన నామంలో ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇన్ హిస్ నేమ్? యూ కెన్ స్టాప్ ద ఫ్రాగ్స్ అండ్ యూ కెన్ ఈవెన్ నాట్ టు అలౌ ఫ్లైస్ టు కమ్. నా నామాన్ని తెలుసుకుంటారని చెప్తున్నాడు ఐగుప్తీయులు. అవునా? ఐగుప్తీయులే కాదు, ఫరో తెలుసుకోవచ్చు, ఇజ్రాయేలీలు తెలుసుకోవచ్చు, అందరు తెలుసుకుంటున్నారు. మోషే కూడా తెలుసుకుంటున్నాడు. నా నామాన్ని నీకు బయలుపరుస్తాను. ఏం చేయొచ్చు నా నామంతో? నా నామమును ఎలా ప్రార్థించవచ్చు? దేనికి ప్రార్థించవచ్చు? చూద్దాం. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెను అనెను. యెహోవా అలాగు చేసెను. ఇందాక చూస్తే కూడా ఒక చోట ఫరోని అంటాడు, ఈ కప్పలు ఆపేయాలని నువ్వు ఎప్పుడు వేడుకుంటున్నావు అంటే రేపు అంటాడు ఫరో. చూసారా మీరు ఆ వచనం? నాకు డౌట్ వచ్చింది, క్యాండిడేట్ రేపు అంటాడేంటి, ఇప్పుడే ఆగవచ్చు కదా. అంటే ఈ రేపు టైంలోపు అడుగుతాడు అనమాట ఈ మాంత్రికుల్ని, మీరు ఆపండి 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 అని. ఇక్కడ ఫరో పశ్చాత్తాపడుతున్నాడు, ప్రేయర్ చేయమని అడుగుతున్నాడు. నా కొరకు ప్రేయర్ చేయండి, అడిగి వెళ్ళి మీరు వెళ్ళండి కానీ ప్రేయర్ చేయండి అంటున్నాడు. కష్టం వచ్చినప్పుడల్లా ప్రేయర్ చేయమంటాడు, బాధ ఎక్కువైనప్పుడల్లా ఫరో ప్రేయర్ చేయి వెళ్ళండి అంటాడు, మళ్ళీ మారిపోతున్నాడు. ఆయన విడుదల చేసిన అద్భుతాలన్నీ, ఆయన చేసిన అద్భుతాలన్నీ విడుదలకు సంబంధించినయే, మంచికి సంబంధించినయే, విశ్వాసానికి ఉపయోగపడేటువంటివి, ఆయన నామమును తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటివి. అంటే ఈ భూమి మీద విశ్వాసం పొందిన నీవు ప్రత్యేకంగా కూడా జీవించవచ్చు. యువర్ ప్రేయర్ షుడ్ బి centered and surrounded by the vision. మీ అందరికీ కనీసము 100 రకమైనటువంటి విడుదల సామర్థ్యాలు ఆయన నామము ద్వారా మీకు కలుగును గాక. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు. వి థ్యాంక్ యూ లార్డ్. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. దావీదులాగా నిజమైన పశ్చాత్తాపం ఉత్తమమైందని మేము తెలుసుకున్నాము నాయన. నీ నామంలో ఎలాంటి విడుదల ఉంటుంది అనేది మేము చూసాం. నీ నామంలో సామర్థ్యాన్ని మేము పొందుకోవాలా.
నీ నామాన్ని ఎలా తెలుసుకోవాలా? మేమందరము నీ నామాన్ని ధరించుకున్నాం. అయితే నీ నామము ద్వారా ఆ యొక్క విడుదల, ఆ యొక్క ఆశీర్వాదము, క్షేమకరమైనటువంటి అద్భుతాలు, లాభకరమైనటువంటి అద్భుతాలు, విడుదల సంబంధించినటువంటి అద్భుతాలు నీ నామములో మేము ప్రార్థించగా అది మా జీవితంలో జరిగే కృప మాకు దయచేసి ఆ ప్రణాళికలోకి ముందుకెళ్ళిపోయే కృప దయచేయమని, ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని, సమృద్ధిని దయచేయమని, మంచి అలవాట్లు దయచేయమని, మరణకరమైన రోగమును ఆపివేసి దీర్ఘాయువు దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.